అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ మెల్లిగా తెల్లవారుతుంది. కోడికూతతో సదాశివపురం ఊరంతా నిద్రలేస్తుంది. అప్పటికే ఆ ఊరి శివాలయం తూర్పు వీధిలోని మూడో ఇంట్లో చక్కటి సుప్రభాతం ఆ వీధి చివరి వరకు వినబడుతోంది. లయబద్ధంగా ఉన్న ఆ కంఠం ఆ ఇంటి ఇల్లాలు విశాలాక్షమ్మ గారిది. ఆ ఊరి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన రామనాథం శర్మ గారి భార్య ఆవిడ. కోడికూతతో మొదలవుతుంది ఆవిడ దినచర్య. పచ్చని మేనిరంగు, చక్కని ముఖవచ్చస్సు, మంచి లయబద్ధమైన కంఠం, నుదుట రూపాయి కాసంత బొట్టు, మెడలో 2 వరుసల నానుతాడు, నల్లపూసలు, చేతి నిండా గాజులు, కాళ్ళకి పసుపు రాసుకుని ఎప్పుడూ పండు ముత్తైదువులాగా కళకళలాడుతూ ఉంటారు విశాలాక్షమ్మ గారు. ఆ వీధి వాళ్ళు అందరికీ విశాలాక్షమ్మ గారి సుప్రభాతంతోనే తెల్లవారుతుంది. ఆవిడ సుప్రభాతం పూర్తి అయ్యేసరికి రామనాథం గారు నిత్య ఆరాధన ముగించుకుని వీధిలోని అరుగు మీద పడక కుర్చీలో కూర్చుని పేపర్ కోసం ఎదురు చూస్తున్నారు. నురగలు కక్కుతూ పొగలు చిమ్మే వేడివేడి ఫిల్టర్ కాఫీ గ్లాసుతో ప్రత్యక్షమయ్యారు విశాలాక్షమ్మ గారు. కాఫీ గ్లాసు చూడగానే రామనాథం గారికి ప్రాణం లేచి వచ్చింది. ఆవిడ చేతిలోని గ్లాసు అందుకుంటూ, ఈరోజు పేపర్ ఇంకా రాలేదే అన్నారు శర్మగారు. వస్తుందిలేండి, పేపర్ బాయ్ ఏమైనా పెళ్ళామా టెన్షన్గా టైంకి అందించడానికి అంటూ లోపలికి దారి తీశారు విశాలాక్షమ్మ గారు. ఎంత ఫిల్టర్ కాఫీ అయినా పేపర్ లేకపోతే తాగినట్టు ఉండదు వెధవది అని పేపర్ బాయ్ కోసం ఎదురు చూస్తున్నారు శర్మగారు. ఉదయం పేపర్తో కాఫీ, వార్తలతో టిఫిను, మధ్యాహ్నం రేడియోలోని హరికథా గానంతో భోజనం, సాయంత్రం పద్యపఠనంతో టీ, రాత్రికి పాత పాటలతో అల్పాహారం సేవించడం శర్మగారి అలవాటు. కాఫీ చల్లారిపోతుంది అని మదనపడుతున్న శర్మగారి మనసును కుదుటపరుస్తూ ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగింది పేపర్ బాయ్ సైకిల్ బెల్లు. ఏమిటిరా ఆలస్యం అని ఆరా తీస్తున్న శర్మగారికితో, క్షమించండి మాస్టారు, ఈరోజు పేపర్ కాస్త ఆలస్యంగా వచ్చిందండి అంటూ అక్కడ నుండి ఉడాయించాడు పేపర్ బాయ్. రామనాథం మాస్టర్ అంటే ఊరిలో అందరికీ అభిమానం, గౌరవం. 5.5 అడుగుల ఎత్తు, ఎర్రటి మేనిచ్ఛాయ, చక్కటి కనుముక్కు తీరు, ముగ్గుబుట్టలా పండిన తలతో, రాజటీవీ లాంటి నడకతో 7-10 వయసులో కూడా 17 ఏళ్ల కుర్రాడిలాగా ఎంతో హుషారుగా ఉంటారు రామనాథం మాస్టారు. పాఠాలు చెప్పడం దగ్గర నుండి పాటలు పాడడం వరకు, తోట పని నుండి వంట పని వరకు అన్నింటిలోనూ అందవేసిన చెయ్యి శర్మగారిది. ఊరిలో అందరికీ తలలో నాలుకలాగా ఉంటారు మాస్టారు గారి దంపతులు. తాతల కాలం నాటి పాత మండువా పెంకుటిల్లు శర్మగారిది. బయట చక్కటి అరుగులు, పెద్ద వసారా, లోపల 2 పడక గదులు, దేవుని పూజా మందిరం, పాతకాలం నాటి వంటిల్లు, వెనుక 6 ఆమడల వెడల్పు ఉన్న చక్కటి పెరడి తోటలో ఆ ఇల్లు ఒక నందనవనంలా ఉంటుంది. ఒకప్పుడు పిల్లా పాపలతో నిండి ఉండే ఇల్లు. పిల్లలు అంతా విదేశాల్లో స్థిరపడడం వల్ల ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు మాత్రమే ఉంటున్నారు. ఆ రోజు సాయంత్రం విశాలాక్షమ్మ గారు పెరటిని శుభ్రం చేస్తున్నారు. అప్పుడే బజార్ నుంచి వచ్చిన రామనాథం గారు విశాలాక్షమ్మ గారిని చూస్తూ, ఏమోయ్, ఏమైనా సాయం చేయమంటావా అంటూ పెరటి వైపు దారి తీశారు. చేస్తారు, ఎందుకు చెయ్యరు? వద్దు మర్రో అంటే వినకుండా ఇన్ని చెట్లు నాటారు. ఇప్పుడు చూడండి, ఈ చాకరీ చేయలేక ప్రాణం పోయేలాగా ఉంది అంటూ మండిపడ్డారు విశాలాక్షమ్మ గారు. ఊరుకోవే, ఏంటి ఆ అమంగళం మాటలు సంధ్యవేళ? అయినా ఈ వయసులో ఇవేనే మనకి తోడు నీడా? వీటితోనే మన ముద్దు ముచ్చట. చిన్న పనికి కూడా డీలా పడిపోతే ఎట్లా? నన్ను చూడు, ఎంత ఉత్సాహంగా ఉన్నానో అంటూ లేవదీశారు విశాలాక్షమ్మ గారిని. అవునవును, పెళ్ళి అయ్యింది మొదలు ఈ లంకంత కొంపకి చాకరీ చేయలేక చస్తున్నా. మీకులాగా సర్కారు నౌకరీ వెలగబెడదామంటే పడనిచ్చారు కాదు. వలచి చేసుకున్నందుకు చాకరీ మిగిలింది అంటూ ఎత్తి పొడిచారు విశాలాక్షమ్మ గారు. ఆవిడ మాటలు పట్టనట్టు అరుగు మీద పడక కుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నారు శర్మగారు. 60 ఏళ్ల నాటి గతం కళ్ళ ముందు కదలాడింది. రోజు చైత్రశుద్ధ పాడ్యమి, ఉగాది పర్వదినం. ఊరంతా శర్మగారు వాళ్ళ ఇంటికి పంచాంగ శ్రవణం కోసం, కొత్త సంవత్సరం ఆశీర్వచనం కోసం వచ్చి వెళ్తున్నారు. ఇంట్లో శర్మగారి తల్లిగారైన శారదాంబ గారు పూజా పునస్కారాలతో, వంట వార్పుతో తలమునకలైపోతున్నారు. అప్పటికి శర్మగారి వయసు 13 సంవత్సరాలు. 8వ ఫారం చదువుతున్నారు. తండ్రి సోమనాథ శర్మగారు ఘనాపాటి గారు. ఎవరి హడావిడిలో వారు ఉండగా సరిగ్గా అప్పుడే వచ్చారు సుబ్బవరం నివాసి, వరుసకు దూరపు చుట్టమైన గంగాధర శర్మగారు. క్షేమ సమాచారాలు, కుశల ప్రశ్నలు అయిన పిమ్మట అసలు విషయం బయట పెట్టారు గంగాధర శర్మగారు. వాళ్ళ తమ్ముడు కూతురు అయిన విశాలాక్ష్మికి 9 సంవత్సరాలు వచ్చిన కారణాన వివాహం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి వారికి తెలిసిన మంచి సంబంధం ఉంటే చెప్పమని, ఈ విషయం గురించి మాట్లాడదామని అందుకోసం వచ్చినట్లుగా చెప్పారు. ఇక అటు తర్వాత ఆ సంబంధం రామనాథం గారికే కుదర్చడం, వైశాఖ మాసంలో పెళ్లి వేడుక 5 రోజుల పాటు ఘనంగా జరపడం అన్నీ అనుకోకుండానే జరిగిపోయాయి. మొదటిసారి పెళ్లిపీటల మీద చూశారు శర్మగారు విశాలాక్షమ్మ గారిని. బచ్చల పండు రంగు పరికిణీకి బంగారపు రంగు అంచువేసి కుట్టిన పట్టుపావడాతో, మెడలో 7 వారాల నగలతో, పచ్చని మేనిఛాయతో,
సాక్షాత్ బాలత్రిపుర సుందరీ దేవిలాగా ఉన్నారు విశాలాక్ష్మమ్మ గారు. తర్వాత విశాలాక్ష్మమ్మ గారిని 11వ ఏట కాపురానికి పంపించారు. ఒకరోజు సోమనాథ శర్మ గారు యథావిధిగా నిత్యానుష్ఠానం చేసుకుంటూ కోడలను పిలిచి కనకధారా స్తోత్రం ఆలపించమన్నారు. తనకు రాదని వణుకుతూ సమాధానం ఇచ్చారు విశాలాక్ష్మమ్మ గారు. మా అమ్మగారు కూర్చోబెట్టి ఒకసారి చెప్పగా విని కంఠస్థం చేసి తిరిగి అప్పగించారు. అప్పటికే కళాశాల విద్యను అభ్యసిస్తున్న శర్మగారు ఆవిడ ప్రతిభ పాఠవాలకు మెచ్చి అప్పటి పరిస్థితులకు ఎదురువడ్డి మరీ విశాలాక్ష్మమ్మ గారి చేత మెట్రికులేషన్ పూర్తి చేయించారు. కానీ కుటుంబ కట్టుబాట్ల వల్ల విశాలాక్ష్మమ్మ గారు అత్తగారు చాటి కోడలిగా అయిన ఇంటి ఇల్లాలుగా ఇంటికే పరిమితమయ్యారు. 9 ఏళ్ల వయసులో నా చిటికన వేలు పట్టుకుని వచ్చేసిన విశాలాక్ష్మి ఇప్పుడు 70వ ఒడిలో అడుగు పెడుతున్నప్పటికీ ఏది ఇది కావాలని అడగలేదు. ఈ 60 ఏళ్ల సంసార జీవితంలో ఎన్ని ఆటుపోట్లో. పెద్ద ఉమ్మడి కుటుంబం, లంకంత ఇల్లు, 8 పిల్లలు, ఒకటా రెండా, ఇంటి పెద్ద కోడలుగా పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పండగలు, పబ్బాలు, శుభాలు అశుభాలు, ఇలా ఎన్ని బాధ్యతలు మోసిందో. నా కోసం, నా కుటుంబ సభ్యుల కోసం సర్కారు వారి కొలువు కూడా వదులుకుంది. అన్నీ నేనే అనుకుని కష్టంలో సుఖంలోనూ నా వెంటే నడిచింది. కనీసం దూరాన ఉన్న తన బిడ్డల దగ్గరికి తీసుకువెళ్ళమని కూడా ఏనాడు అడగలేదు. నాకు ఒకరి మీద ఆధారపడడం ఇష్టం ఉండదని తెలిసి ఓపిక లేకపోయినా ఇంకా నాకు సేవలు చేస్తోంది. వయసులో ఉన్నంతకాలం బాధ్యతలతోటి, ఉద్యోగంతో సరిపోయింది. 30 ఏళ్ళు నిండేసరికి 8 పిల్లలకి తల్లిదండ్రులమయ్యాం. 50 ఏళ్ల వయసులో మనవలను ఎత్తుకున్నాం. అన్ని మాధుర్యాలు చవి చూసాం. కానీ భార్యాభర్తలుగా మాత్రం సంపూర్ణత్వాన్ని పొందలేదు అన్న భావన కలుగుతుంది. ఇప్పటికీ మా మధ్య ఏదో కనపడని అసంతృప్తి ఉండిపోయింది. ఈ వయసులో కావలసింది ఏ లోటు లేని సంతృప్తికరమైన జీవితం. ఆ కలతలన్నీ పోయి సంపూర్ణత్వం చేకూరాలి. ఇన్ని ఏళ్లు దానిని నిస్వార్థ సేవకి ఇంతకు మించి ఏమి ఇవ్వగలను అని అనుకుంటున్న శర్మగారి ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ, ఏంటండి ఆ దీర్ఘాలోచన? సాయంత్రం అనగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. సాయంత్రం 7:30 అవుతుంది. సాయంత్రం నేను అన్న మాటలకి ఏమైనా బాధపడ్డారా? ఏదో బడలిక వల్ల అలా అనేసా కానీ మిమ్మల్ని అనాలని కాదు అంటున్న విశాలాక్ష్మమ్మ గారితో, ఎబ్బే అదేం లేదే, ఏదో ఆలోచనలో పడ్డా అంతే. నాకు తెలియనిదా నీ గురించి అన్నారు శర్మగారు. రండి, మీకు ఇష్టమని కందట్లు, పిండి పులిహోర చేశాను, ఇద్దరం కలిసి తిందాం అంటూ నవ్వారు విశాలాక్ష్మమ్మ గారు. అలా శర్మగారు, విశాలాక్ష్మమ్మ గారు ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ రోజు రాత్రి అంతా శర్మగారు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగానే ఉన్నారు. మరునాడు తెల్లవారుతూనే లేచిన విశాలాక్ష్మమ్మ గారికి బయటకు వెళ్ళడానికి తయారవుతున్న శర్మగారు కనిపించారు. ఇంత పొద్దునే ఏంటండి ఇదంతా అని అడిగిన విశాలాక్ష్మమ్మ గారికి, అత్యవసర పని మీద పొరుగు ఊరు వెళ్తున్నాను అని, తిరిగి రావడానికి సాయంత్రం అవ్వచ్చు అని ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకున్నారు శర్మగారు. బయలుదేరే ముందు ఎక్కడికని అడగకూడదని తెలిసి మిన్నుకుండిపోయారు విశాలాక్ష్మమ్మ గారు. బయలుదేరిపోతున్న శర్మగారు ఒక్క క్షణం ఆగి విశాలాక్ష్మమ్మ గారి వైపు చూసి, విశాలాక్షి, నువ్వు అలా ఎదురురా, నువ్వు ఎదురు వస్తే అంతా మంచే జరుగుతుంది అని అన్నారు. ఆ మాటకి విశాలాక్ష్మమ్మ గారు నవ్వుతూ ఎదురు వచ్చారు. శర్మగారు సందు మలుపు తిరిగే వరకు అక్కడ ఉండి వెళ్తున్న పని అయ్యి ఆయన క్షేమంగా ఇంటికి చేరాలని మనసులోనే దండం పెట్టుకుని లోపలికి నడిచారు విశాలాక్ష్మమ్మ గారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల బస్సులో దిగారు శర్మగారు. ఇంటికి వస్తూనే ఒక సంచిని బీరువాలో భద్రంగా పెట్టి, కాస్త కాఫీ ఇస్తావా విశాలాక్షి అని అడిగారు శర్మగారు. ఇదిగో వస్తున్నాను, మీరు రావడం చూసే కాఫీ కలిపాను అంటూ కాఫీ గ్లాసు చేతికి అందించారు విశాలాక్ష్మమ్మ గారు. ఆ మాటకి కళ్ళతోనే నవ్వారు శర్మగారు. ఆ రోజు రాత్రి భోజనాలు ముగిశాక పందెర పట్టి మంచం మీద పడుకుని ఉన్న శర్మగారితో, ఏమిటండి నేనటి నుంచి పరధ్యానంగా ఉన్నారు? ఈరోజు కూడా హడావుడిగా బయటికి వెళ్ళారు, ఏమైందండి? ఏమైనా సమస్య, లేకపోతే ఒంట్లో బాగోలేదా అని అడుగుతున్న విశాలాక్ష్మమ్మ గారితో, అంతా బాగానే ఉంది, నువ్వు ఏం కంగారు పడకు, ఇలా రా, వచ్చి ఇక్కడ కూర్చో అంటూ కాస్త పక్కకు జరిగి కూర్చున్నారు శర్మగారు. ఆయన పక్కన కూర్చుంటూ, ఏంటండి నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగారు విశాలాక్ష్మమ్మ గారు. అవును విశాలాక్షి, మాట్లాడాలి. మన ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి. ఇన్ని ఏళ్లుగా మన మధ్య మనసులోనే మిగిలిపోయిన మాటలన్నీ మాట్లాడుకోవాలి అని అంటున్న శర్మగారితో, ఏమిటండి ఎప్పుడూ లేనిది ఈరోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటున్న ఆవిడతో, అవును విశాలాక్షి, నిజమే, మాట్లాడుతుంటే కొత్తగానే ఉంది. నీకే కాదు నాకు కూడా కొత్తగా ఉంది. ఈ 73 ఏళ్ల జీవితంలో ఎన్నో పాఠాలు చెప్పడం తప్ప వినడం, మాట్లాడడం మర్చిపోయాను. అందుకే కాబోలు భార్యవి అయినా నీతో కూడా ఏ రోజు మనసు విప్పి మాట్లాడలేకపోయాను అని అంటున్న శర్మగారితో, ఏమండి ఏమైంది? మీ మనసు ఏమైనా నా వల్ల బాధపడిందా? నేనేమైనా నోరు జారానా అని అడిగారు విశాలాక్ష్మమ్మ గారు. లేదు విశాలాక్షి, లేదు. నువ్వు ఎప్పుడూ మాట జారలేదు. నేనే నీ దగ్గర ఏనాడు నా మనసు విప్పలేదు. మన సంసారం అన్యోన్యంగా సాగి ఉండవచ్చు.
కానీ అది అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఎందుకో తెలుసా? భార్యాభర్తల బంధం బలపడేది వారి ఇరువురు మనసులు కలిసినప్పుడే. ఇన్ని ఏళ్ల ఈ సంసారంలో నీతో మనసు విప్పి మాట్లాడలేకపోయాను. నువ్వు నాతో మాట్లాడడం కోసం ఎంతో పరితపించావో కదా. నాకు నీతో మాట్లాడాలని ఎంత కోరికగా ఉండేదో తెలుసా? నువ్వు నమ్మవు తెలుసా? నువ్వు పురిటికి అని పుట్టింటికి వెళ్ళినప్పుడు నీ మీద ఎంత బెంగపడ్డానో తెలుసా? ఉండు ఒక్క నిమిషం అని బీరువాలోని అడుగు పొరలలోని పాత ఉత్తరాల కట్ట నుంచి ఒక ఉత్తరాన్ని తీసి విశాలాక్షమ్మ గారికి ఇస్తూ, 50 సంవత్సరాల క్రితం నాడు నీకు నేను రాసి పోస్టు చేయకుండా ఉండిపోయిన ఉత్తరం అంటూ ఆయన చూపిస్తూ ఉంటే ఒకంత ఆశ్చర్యం, ఒకంత ఆనందం కలగలిసిన కళ్ళతో ఉత్తరాన్ని అందుకున్నారు విశాలాక్షమ్మ గారు. ప్రియమైన విశాలాక్షికి ఉభయ కుశలోపరి. ఎలా ఉన్నావు విశాలాక్ష్మి? నీ ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు ఇద్దరూ ఎలా ఉన్నారు? సమయానికి భోజనం చేస్తున్నావా? ఇంట్లో అందరూ క్షేమం. అక్కడ కూడా అందరూ క్షేమమని తలుస్తున్నాను. అమ్మా నాన్న ఈసారి ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నారు. మనం కూడా ఆడపిల్ల కావాలి అనుకున్నాం కదా. అమ్మవారి దయ వల్ల ఈసారి ఆడపిల్లే పుడుతుంది అని నా నమ్మకం. నిన్ను పిల్లలని చూడాలని ఉంది. ఇప్పుడే శుభవరం వచ్చేయాలని ఉంది. నువ్వు లేక ఇల్లు అంతా పోసిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. నీకోసమే ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. అసలు నీ ఎదురుగా కూర్చుని మాట్లాడాలని ఉంది. అంత బెంగ ఉన్నప్పుడు చూడడానికి రావచ్చు కదా అని నువ్వు అడగవచ్చు. ఇంట్లో అందరినీ ఒప్పించి నేను చదివించగలిగాను, కానీ అందరినీ ఎదిరించి నేను రాలేను. నెలలు నిండిన ఆడదానికి భర్త పక్కన ఉండడం ఎంత అవసరమో చదువుకున్నవాడిగా నాకు తెలుసు. కానీ నిస్సహాయ స్థితిలో నేను అసమర్థుడిగా ఉండిపోయాను. అందుకే నేను రాలేని స్థితిలో నా మనసును ఈ ఉత్తరం రూపంలో నీకు పంపుతూ అందుకుంటావని ఆశిస్తున్నాను. ఇదే నా ప్రేమలేఖ, క్షేమలేఖ. ఉంటాను మరి. నీ రాకకై ఎదురు చూస్తూ. రామనాథ శర్మ. విశాలాక్ష్మి గారి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. శర్మగారిని చూస్తూ ఆయన ఒడిలో వాలిపోయారు. చాలండి చాలు, ఈ జీవితానికి సరిపడా ఆనందాన్ని ఒక్క ఉత్తరంతో పొందాను అని అంటున్న విశాలాక్ష్మమ్మ గారితో, నువ్వు పొందింది కేవలం ఆనందం మాత్రమే. ఆనందం ఎప్పుడూ క్షణికమే. నువ్వు నేను ఇద్దరం కలిసి పొందాలవలసింది తృప్తి. ఆ సంతృప్తితోనే ఈ శేష జీవితాన్ని హాయిగా గడపాలి. మనిషికి తృప్తి ఉండదు అంటారు, నిజమే. మంచి తోడు మంచి నీడ అంటారు పెద్దలు. ఆడకి అయినా మగకి అయినా అలాంటి తోడు దొరికితే ఆ సంతృప్తి వేరు. నాకు దొరికినంత గొప్ప భార్య ఎవరికీ దొరికి ఉండదు. మనిషి మనస్ఫూర్తిగా తృప్తి చెందేది ఇలాంటి తోడు దొరికినప్పుడే. లే ఒక్కసారి ఇటు చూడు అన్నారు శర్మగారు. ఏంటా అని చూస్తున్న విశాలాక్షమ్మ గారి చేతిలో ఒక కవరు పెట్టారు. అది ఒక ప్రముఖ బట్టల షాపు పేరుతో ముద్రించి ఉన్న కవరు. ఆ కవరు ఎందుకో ఏమిటో తెలియకుండానే తీసి చూసిన విశాలాక్షి గారి నోటి వెంట మాట రాలేదు. పట్టరాని ఆనందంతో కళ్ళు ఒక్కసారి వర్షించాయి. అవును, మరి 50 సంవత్సరాల క్రితం నాటి కోరిక ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఆవిడ కన్న కల, కాశీ రామేశ్వరం దర్శించాలి అనుకున్న కోరిక ఇప్పుడు నిజమవుతుంది అనడానికి సాక్ష్యంగా ఆ ఊర్లకి బుక్ చేయబడి ఉన్న రైలు టికెట్లు. వాటి కింద ఆవిడ తొలిసారి శ్రీమంతానికి ముచ్చటపడి కొనుక్కోలేకపోయిన రామనీలం రంగు పట్టుచీర. అచ్చం అలాంటి పట్టుచీరే. శర్మగారి కళ్ళు ఆనందంగా చూస్తున్నాయి. నా మనసులోని మాట మీకు ఎలా తెలిసింది అని అమాయకంగా అడిగిన విశాలాక్షి గారి తల నిమురుతూ, పిచ్చి విశాలాక్షి, నేను ఎన్నిసార్లు చెప్పా పెట్టకుండా బయటకు వెళ్తే నేను ఈ సమయానికే వస్తాను అని నువ్వు ఎలా గమనించగలిగావు? నా చూపులను బట్టి నువ్వు నా మనసులో మాటలను ఎలా కనుక్కున్నావు? అదే బంధం అంటే. నువ్వు చెబితే కానీ తెలుసుకోలేని వాడు కాదే ఈ రామనాథం. నిజం చెప్పు. నాకు తెలిసి నీ జీవితంలో మిగిలిపోయినవి ఈ 2 కోరికలు కదూ అంటూ ఆవిడ చుక్కం ఎత్తి అడిగారు శర్మగారు. ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో శర్మగారి వంక చూస్తూ, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఏ జన్మలో ఎంత మంచి పూజ చేసుకున్నానో మీలాంటి మంచి మనిషికి భార్య అవ్వగలిగాను. ఆ తృప్తి నాకు ఎప్పుడో లభించింది. నేను పొందిన అంత మంచి తోడు ఎవరూ పొంది ఉండరు. ఆడవాళ్ళకి ఇంకా సంతకం చేయడం కూడా రాని రోజులలోనే నన్ను పట్టభద్రురాల్ని చేశారు. నేను అనే ధీమా నాకు కల్పించారు. అయినా ఈ చిన్ని చిన్ని కోరికలు ఇంకా గుర్తుపెట్టుకుని ఆ మాత్రం అసంతృప్తి కూడా లేకుండా చేయాలనే మీ ఆలోచన ముందు నా మనసు మూగబోయింది. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే భార్యనే పుట్టాలని ఉంది అని అంటున్న విశాలాక్షమ్మ గారితో, విశాలాక్షి, ఇన్నేళ్ల ఈ సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసావు, బాధ్యతలని మోసావు, ఆనందాలు సంతోషాలు కలిసి పంచుకున్నావు. కానీ ఎప్పుడు అలసిపోయా అని కానీ, ఈ సంసారం నా వల్ల కాదు అని కానీ నువ్వు ఒక్క మాట అనలేదు. అసలు ఎప్పుడు మచ్చుకకు కూడా నీ మొహంలో అలాంటి భావం నేను చూసి ఎరగను. నువ్వు చెప్పుకపోయినా ఆ భారం మోస్తున్న నాకు తెలుసు ఆ బరువు ఏంటో. ఈ ఘటాలులో ఎవరు ముందో ఒక్క చక్రం తప్పుకున్నా బతుకుబండి కుదేలు అయినట్టే. జీవితంకి చివరి అంకంలో ఉన్నాం.
విశ్రాంతి తీసుకుంటూ ఒకరితో ఒకరం గడపాల్సిన వయసు మనది. నేను కూడా మాస్టారుగా కాస్త విశ్రాంతి పొందాను సెలవుల రూపంలో. నువ్వు కనీసం విరామం కూడా పొందలేదు కదే అని శర్మగారి కళ్ళు కన్నీటి పర్యంతమయ్యాయి. అందుకే నీ మనసులో మిగిలిపోయిన కోరిక రూపంలో అయినా నీకు కాస్త విశ్రాంతి కల్పిద్దామని ఈ ప్రయాణానికి టికెట్లు కొన్నాను. ఇన్నేళ్లుగా తీరిక లేకుండా చేస్తున్న ఇంటి చాకరీ నుంచి, అలుపు లేకుండా మోస్తున్న బాధ్యతల నుంచి నీకు కొన్ని రోజులైనా విశ్రాంతి ఇవ్వాలని ఉందే. ఇక ఇప్పుడు అయినా ఈ అలసిపోయిన విశాల ఈ రాముడితో కలిసి ఈ బరువు బాధ్యతల నుంచి కాస్త విరామం పొందాలని ఈ విశాల రామం ఆలోచన చేశా అన్నారు విశాలాక్షమ్మ వైపు క్రీగంట చూస్తూ. చెప్పలేని ఒక మధురానుభూతిని పొందారు విశాలాక్షమ్మ గారు. ఇంతకీ ఎప్పుడు మన ప్రయాణం అని అడిగిన విశాలాక్షమ్మ గారితో రేపే రాత్రి 8 గంటలకి అన్నారు. ఉలిక్కిపడి చూశారు విశాలాక్షమ్మ గారు. రేపేమిటండి, వెళుతుంది దూర ప్రాంతం, ఎన్ని సర్దుకోవాలి అంటున్నా విశాలాక్షమ్మ గారితో నువ్వు అట్టే ఆలోచించకు. మన ప్రయాణం ఏర్పాట్లు చూసుకోవడానికి మనిషిని మాట్లాడాను, భోజనాలు ఏర్పాట్లు చేశాను. కాబట్టి నువ్వు ఏం కంగారు పడకు, ప్రశాంతంగా యాత్ర చెయ్యి అన్నారు శర్మగారు ఆవిడ బుగ్గ తడుతూ. తెల్లవారింది. విశాలాక్షమ్మ గారి మనసు ఆనందంతో నిండిపోయింది. శర్మగారు కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. సాయంత్రం రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. రైలు రావడానికి 10 నిమిషాలు ఉంది అనగా శర్మగారు విశాలమ్మ గారి వైపు తిరిగి విశాల అని పిలిచారు. ఆ పిలుపుకి ఆశ్చర్యం, ఆనందం కలిసిన కళ్ళతో ఆయన వైపు చూశారు. అవును, ఎప్పుడో చిన్నప్పుడు తనను పుట్టింట్లో అలా పిలిచేవారు. తనకి ఇష్టమైన ఆ పిలుపు మళ్ళీ ఇప్పుడే వినడం ఏమిటి అన్నట్లుగా చూశారు ఆవిడ శర్మగారి వైపు. సరిగ్గా 10 రోజుల తర్వాత మనం కాశీలో ఉంటాం. ఆ రోజు ఏమిటో తెలుసా అన్నారు శర్మగారు. అర్థం కానట్టు చూస్తున్న విశాలాక్షమ్మ గారితో శ్రావణ శుద్ధ ఏకాదశి, ఆరుద్ర నక్షత్రం, నా సతీమణి పుట్టినరోజు అన్నారు శర్మగారు. ఆనందంతో నోటమాట రాలేదు విశాలాక్షమ్మ గారికి. వాళ్ళని ఈ లోకంలోకి తీసుకొస్తూ రైలు కూత వినిపించింది. ఆనందం నిండిన వదనాలతో, సంతృప్తి పొందిన మనసులతో తీర్థయాత్రలో తెలియని ప్రేమయాత్ర చేస్తూ జీవితంలో ఇక వారు అనుభవించబోయే విశాల ఆనంద విరామాన్ని గుర్తు చేసుకుంటూ సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఆ వృద్ధ దంపతులు.